ఒకరోజు రాము, శ్యామ్, భాస్కర్ అనే ముగ్గురు మిత్రులు ఒక గాడిదను పట్టణం నుంచి ఊరికి తీసుకెళ్తున్నారు. అయితే ఎవరికి ఏం చేయాలో తెలియక ప్రయాణంలో అందరి మాటలు విని గాడిదపై తగవురు పడతారు. మొదట ఒక్కరే గాడిదపై కూర్చుంటాడు, మిగతావారు నడుస్తారు. మార్గంలో ఒక రైతు చూసి మిగతా ఇద్దరూ నడిచేస్తున్నారా అని తిట్టాడు. దీంతో రెండో వ్యక్తి గాడిదపై కూర్చుంటాడు. ఇంకొంత దూరం వెళ్ళాక మరొక ప్రయాణికుడు చూసి ఇదేం న్యాయం, మిగతావారు నడవడమేనా అన్నాడు. దీంతో ముగ్గురూ గాడిదపై కూర్చున్నారు. అలా వెళ్తుండగా ఓ పండితుడు వారిని చూసి పాపం, గాడిదను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు. ముగ్గురూ తికమకపడి అయ్యో, ఇక మనం గాడిదను మోసుకెళ్ళాలి అని అనుకుని గాడిదను తలకెత్తుకుని నడిచారు. గ్రామస్తులు చూస్తూనే నవ్వేశారు. ఇవాళ గాడిదలు మనుషులను మోస్తాయా లేక మనుషులు గాడిదను అని ఆలోచించుకుంటూ వాళ్ళు వెనక్కి తిరిగి మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని గాడిదను మళ్లీ సరిగ్గా నడిపించారు. కథ బోధన: అందరి మాటల్ని వింటూ పోతే నిజంగానే గాడిదవాళ్లం అవుతాం.